ఓం వరాహి జై వరాహి. అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు మన కోసం అందిస్తున్న వాగ్దానం. బిడ్డ, నేను ఈ సందేశం నీకు ఇష్టమైన ఈ శుక్రవారం రోజున నీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాను. ఇక నీ ఇల్లంతా సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతోగపోతుంది. బిడ్డ, నీకున్న అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు మొత్తం నేను తొలగిస్తానమ్మా. నీ సంతాన సమస్యలు అన్నిటినీ తొలగించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. ఈ ఒక్కసారి ఈ అమ్మ మాట ఖచ్చితంగా విను. ఈ అమ్మ కాలు మోపిన ఇల్లు ఖచ్చితంగా సిరి సంపదలతో తొలతూగుతుంది. ఈ యొక్క శుభదినాన రాబోయే శుక్రవారం రోజున నీకొక గుడ్ న్యూస్, గొప్ప శుభవార్త అందజేస్తాను. నీ జీవితంలో అది గొప్ప సంతోషాన్ని నీకు తెచ్చిపెడుతుంది. అందుకు నిదర్శనమే ఈ యొక్క నా వాగ్దానం. ఇది విన్న తర్వాత నీకే అర్థమవుతుంది నా వారాహి తల్లి నాకు ఏం సందేశం అందిస్తుంది, ఎంతటి శుభ సమయం శుభవార్త అందించింది అని. నువ్వు ఎంతగానో బాధపడి అన్నిటికీ సమాధానం, సంతోషం నీకు ఈ ఒక్క మాటతో దొరుకుతుంది బిడ్డ. మనసు పెట్టి వింటావు కదూ. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజుటి మన వారాహి అమ్మ వాక్కుకొచ్చేస్తే, జీవితంలో ఏది కూడా ఇప్పటి వరకు నువ్వు ఎంతో బాధపడ్డావు. ఆ విషయం నాకు స్వచ్ఛంగా తెలుసు. కుమిలిపోయావు. అసలు ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరైపోయావు. అవునా కాదా? అన్నీ నేను చూస్తున్నాను కదా. నీ మనసులో యొక్క మాట, నీ యొక్క జీవితంలో వ్యధ అంతా నాకు తెలుసు, అర్థం చేసుకున్నాను. కాబట్టే ఈరోజు ఈ శుభ శుక్రవారం రోజున నీ కోసం వచ్చాను. నీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాను. నువ్వు మౌనంగా ఉండటం అలవాటు చేసుకో. నీ జీవితం పట్ల విరక్తితో ఉన్నావు కదా. ఇక నీ చుట్టూ ఉన్నవారు మోసం చేశారనో లేదా అమ్మవారే నన్ను పట్టించుకోవటం లేదు, నా జీవితం ఇంతే, అనుకున్న నా వారాహి తల్లి నన్ను చేయి వదిలేసింది, ఇలా అర్థం చేసుకోకు. నువ్వు ప్రశ్నించుకున్నావు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. ఎవరిని అడగాలి, ఏం చెప్పాలి అర్థం కావడం లేదు కదా. ఈ సమాజం నిరుత్సాహంలో ఉండిపోయావు. అంతా కూడా అనుకూలంగా కాకుండా ప్రతికూలంగానే ఉన్నాయి. ఎంతలా న్యాయంగా వెళ్తున్నా సరే అన్ని అన్యాయాలే జరుగుతున్నాయి, నీకు ఎదురవుతున్నాయి కదా. బాధగా ఉంది కదా. మనసులో పెట్టుకో బిడ్డ. నీకు ఎదురయ్యే మనసులో పెట్టుకో. అన్నిటినీ పెట్టుకొని కుమిలి మాత్రం పోవద్దు. ఇక జరిగింది చాలమ్మా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు నేను ప్రసాదిస్తాను. మరికొన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు అని నువ్వు నన్ను అడగవచ్చు. నా జీవితం బాగుండాలని ఇకనైనా నువ్వు నన్ను కర్ణించమ్మా అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి. అది నేను విన్నానులే. నేను ఎన్నో రోజుల నుంచి, అంటే నెలల ముందు నుంచి నీ జీవితాన్ని చక్కబెడుతూ వచ్చాను. ఆ పనిని ప్రారంభించాను. అందుకు ఫలితమే ఇక నీ జీవితం మారబోతుంది. ఏంటి తల్లి, నీకు ఇంత సమయమా అని నన్ను ప్రశ్నించవచ్చు. దేనికైనా ఒక సమయం అనేది ఉంటుందమ్మా. నువ్వే ఆలోచించు. పరీక్షలు రాసే ఫలితాల కోసం విద్యార్థులు వేసి చూడాలి కదా. అలానే నువ్వు కూడా నాకైన పని నేను పూర్తి చేశాను. దానికి తగ్గ ఫలితం అనేది నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. నీకది దక్కబోతుంది. నువ్వు నిశ్చింతగా ఉంటావు అంటే ఇక అన్నీ మారుతాయి. నీకున్న అప్పులు, బాధలు, సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా శాశ్వతంగా దూరం అవబోతున్నాయి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఒక్కసారి ఈ అమ్మ మాట ఇచ్చింది అంటే ఆ మాట నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. సముద్రంలో వేసిన రాయిని ఎలా అయితే బయటకు తీసుకురాలేమో అలాగే నేను ఇచ్చిన మాట తిరిగి వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు.
ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చి తీరుతాను. ఇది ఈ అమ్మవాక్కు. నీ ఇంట్లో అడుగుపెట్టి నీ జీవితంలో మునుపు ఎన్నడూ చూడని ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాను. నీ కుటుంబంలో ఎప్పుడూ లేని ప్రశాంతత, సంతోషాలు, చిన్న చిన్న నవ్వులు అన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ నా ఆశీర్వాదంతో నీ ఇంట్లో జరుగుతాయి. ఇక నా దర్శనానికి రావాలని ఎంతో ఆరాటపడ్డావు కదా, రా బిడ్డ, నీకు ఎప్పుడూ స్వాగతమే. నువ్వు ఎప్పటినుంచో నా కోసం వెతుకుతూ ఉన్నావు, నా దర్శనం కోసం ఎదురు చూస్తున్నావు. నా దర్శనం ఎక్కడ దొరుకుతుందా అని చాలా అంటే చాలా ప్రయత్నించావు. కానీ నీకు అతి త్వరలో నా దర్శన భాగ్యం కల్పిస్తాను. అది ఎలా అని నువ్వు కూడా ఊహించలేవమ్మా. ఈ అమ్మ పిలుపు నీ ఇంటి వరకు చేరబోతుంది. ఖచ్చితంగా చేరుతుంది. అలానే కొంతమంది నా బిడ్డలు కూడా ఉన్నారు. నన్ను దర్శించుకోవాలని ఆశపడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. లేనిపోని ఆటంకాలు, ఏదో ఒకటి నా దగ్గరికి రావాలని, ఏదో ఒక పని మీద రావడం, ఆటంకం అనేది ఎదురవ్వడం, ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉన్నాయి కదా. ఏంటమ్మా, నీ దర్శన భాగ్యం నాకు కలగదా తల్లి? ఎందుకు ఇన్ని ఆటంకాలు? నేనేం తప్పు చేశాను, ఏం లోటు చేశాను అని నా బిడ్డలు ఎంతోమంది నన్ను ప్రశ్నించి కన్నీరుతో కార్చుతున్నారు. అదంతా నా కళ్ళకు కట్టినట్లు నేను చూస్తున్నాను. భయం వద్దు బిడ్డ, ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా నా దర్శన భాగ్యం నీకు కాక ఎవరికిస్తాను చెప్పు? దేనికైనా ఒక సమయం ఉంటుంది. ఆ సమయం రాగానే నువ్వు దాని నుంచి తప్పించుకోలేవు. క్షణంలో నిన్ను నా వద్దకు రప్పించుకుంటాను. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వచ్చి మేము వెళ్తున్నాము రా అని పిలవడమో, ఎవరో ఒకరు నా ఫోటో, నా ప్రసాదం, కుంకుమ ఇలా నీకు ఇవ్వడమో, ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే జరుగుతుంది. అదంతా నా ఆశీర్వాదం లెక్క. నా బిడ్డలందరూ ఎక్కడున్నా సరే ఆనందంగా ఉండాలనేదే నా ఆశ. నా పక్కనే ఉండాలని లేదు. ఎక్కడ, ఏ దేశంలో, ఏ ఊర్లో ఉన్నా సరే ఈ వారాహి చూపు, చల్లని చూపు నా బిడ్డలందరికీ ఉంటుంది, నా భక్తులందరికీ ఉంటుంది. నా బిడ్డలందరినీ కూడా 1000 కళ్ళతో నేను కాచుకుంటాను. క్షణం కూడా నా బిడ్డల్ని వదిలిపెట్టి ఉండలేను. భయపడొద్దమ్మా. నా భక్తులకు అండగా నేనుంటాను. నువ్వు కోరుకున్నట్లుగానే నా దర్శన భాగ్యము కలిగిస్తాను. నిన్ను నేను నా వద్దకు రప్పించుకుంటానుగా. భయం అన్నీ కూడా విడిచిపెట్టేసి నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటే అన్నీ కూడా నీకు మారుతాయి. ఈ అమ్మ అన్నిటినీ జరిపిస్తాను, సరిచేస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి అన్నిటినీ కూడా నీకు అందేలా చేస్తాను. నీ జీవితాన్ని కూడా మారుస్తాను. నువ్వు ఏం చేస్తే ఆనందంగా ఉంటావో నాకు తెలుసు కదా. అలాగా ప్రశాంతంగా ఉండి హాయిగా ఉంటావో నాకు తెలుసు. అచ్చం నువ్వు మనసులో కోరుకున్నట్టే నేను జరిపిస్తాను. నీకు అర్హత ఉంది బిడ్డ. నీ జీవితం నీకు నచ్చినట్లుగా మార్చుకోవడానికి ఈ అమ్మను అదే కదా కోరావు. కాబట్టే ఇది నువ్వు వింటున్నావు. కేవలం నువ్వు చేస్తున్న పుణ్యం, నా ఆశీర్వాదం వల్ల నీకు ఇవన్నీ దక్కుతున్నాయి. నువ్వు చేసిన పుణ్యం, దానం వల్ల నీకు మరింత ఆనందం రావటమే కాదు, నీవు కోరుకున్నట్లుగా భగవంతుని ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. నీకు ఎప్పుడు ఎన్నడూ లేని ఆనందం ఒక శుభవార్త రూపంలో నీకు రాబోతుంది. నా ఆశీర్వాదం దొరుకుతుందమ్మా. నువ్వు చేసిన పుణ్యం ఇప్పుడు ఈ కర్మలన్నిటిని తొలగించి నీ జీవితంలో అతిపెద్ద మార్పు అనేది రాబోతుంది. నిజం చెప్పాలంటే నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టే మనస్తత్వం అస్సలు కాదు. అందరితో సహజంగా, సమైక్యతగా, ప్రేమానురాగాలతో పలకరిస్తూ అందరూ బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో ఉంటావు కదా. నువ్వు ఒకరు బాగుండాలని కోరుకుంటావు కూడా. మంచిగా ఉండాలని ఆశించే మంచి మనస్తత్వం నా బిడ్డది. ఎవ్వరికి కూడా హాని తలపెట్టాలని నువ్వు అస్సలు అనుకోవు. నీలాంటి మంచి బిడ్డలకు ఎప్పుడూ మంచే కదమ్మా జరుగుతుంది. ఇక నువ్వు ఆందోళన పడేందుకేముంది? నువ్వు చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఫలాల వలన కొన్ని నష్టాలు, కష్టాలైతే చవి చూసావులే. కానీ ఈ జన్మలో మాత్రం నీకు తెలుసు కానీ తెలియక కానీ ఎవరిని ఏ బాధ పెట్టలేదు. ఎవరితో నువ్వు తగాదాలు లేదు, మంచిగానే ఉన్నావు. నాకు తెలియదా చెప్పు? నేను చూస్తున్నాను కదా. ముందు నా భక్తులను ఎక్కడ, ఏ ఊర్లో ఎక్కడ ఉన్నా సరే నా కంటికి రెప్పలా నేను కాపాడుకోక ఇంకెవరు కాపాడతారు? నా బిడ్డలను నేను రక్షించుకుంటాను. అలానే ఎప్పుడు ఏ క్షణం ఏం చేస్తున్నారని కూడా నేను కళ్ళారా చూస్తాను. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. పరుగున నువ్వు నా చెంతకి వస్తావు. ఈ క్షణం నుంచి నువ్వు నాలో ఐక్యం అవ్వబోతున్నావు. ఈ యొక్క అమ్మ ఆశీర్వాదాన్ని నువ్వు పుష్కలంగా అందుకోబోతున్నావు బిడ్డ. పుష్కలంగా అందుకోబోతున్నావు. ఎలాంటి దిగులు కూడా నిశ్చింతగా నీకుండదు. కాస్త ఓపిక పట్టు చాలు, అన్నీ మారుతాయి. అన్నీ సవరించబోతున్నాను. నీకున్న నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సంతోషాలుగా మారబోతాయి. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్నీ అనుభవించేశావు.
అన్ని పరీక్షల్లో నెగ్గేశావు. నిజంగా నీ ఓర్పు సహనాన్ని నేను కూడా చాలా సంతోషించానమ్మా. చెప్పాలంటే ఆశ్చర్యపోయాను. నా దారిలో నన్ను నమ్మి ఎవరైతే నడుస్తారో, నా మాటలు ఎవరైతే వింటారో వాళ్ళకి అన్ని వేళలా నేను రక్షణ కవచంలా ఉంటాను. ఇది పలుమార్లు నీకు చెప్పాను. ఇకపై కూడా నేను నీకు చెప్పేది ఇదే దారిలో నడుస్తూ ఉండు అని. నడవమని, ప్రశాంతంగా ఉండమని. అన్నీ మారుతాయి అప్పుడే. నీ జీవితం కూడా నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఇక ధైర్యం వదలకు. ఈ అమ్మ నీ చెంత ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.